లక్కీ డాడీ ఏమో తీసుకొస్తా మళ్ళీ గదే ఇష్టమా తేలే కొత్తది అయ్యయ్యో ఈ రకంగా కొత్తదాన్ని ఆశపడనే ఎట్లాగూ వర్కౌట్ అయ్యేలా లేవా ఇవన్నీ అయ్యే పనిలా లేవు మళ్ళీ అది ఎత్తుకొచ్చేది ఏందంటే ఏం ప్రాబ్లం అయ్యయ్యో ఎంత పెద్ద కష్టం వచ్చిందిరా మనకి ఛీ ఎంతో ఆశ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా నేను ఇలా కొత్త పొయ్యి వస్తుంది అంతా అయిపోయిందా మళ్ళీ ఎట్లా వచ్చిందో అట్లా తీసుకో బాగా మంట ఇప్పటికన్నా కరెక్ట్ వస్తుందా లేదా షట్ అనుకున్నా కానీ కుదరలే ఈ పొయ్యి నన్ను వదిలిపెట్టి పొయ్యిలో లేదు నేను లక్కి మంచిగా తిని పడుకున్నాం ఇక మా ఆయన ఇప్పుడు వచ్చిండు ఇప్పటికన్నా అది అవుతుందా లేదా చూద్దాం వాటర్ బియ్యాన్ని ఇక్కడ అయిన ఇంకా కిచెన్లో ఇంకా మా ఆయన వచ్చి స్టవ్ పెట్టేద్దాం అనుకునే లోపు చూసే వరకు కిచెన్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదా సింక్ కింద నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి నాకు ఎందుకో ఏం అర్థం కాలేదు ఎందుకు వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం అబ్జర్వ్ చేసినాం అన్నమాట పైగా గోడకున్న సున్నం నేను ఆల్రెడీ మా ఆయనకి ఇంతకుముందే కొంచెం డిస్కషన్ అయితే జరిగింది దాని గురించి వాళ్ళకున్న సున్నం అంతా కూడా ఇలా మన ఉబ్బినట్టుగా అనిపిస్తుంది అన్నమాట ఉబ్బి కొంచెం ఊడ్చిపోయినట్టు కొంచెం అలా అనిపిస్తుంది కదా నాకు అలా డౌట్ వచ్చింది ఎక్కడో సంథింగ్ సింక్కి అది గ్రానైట్కి ఎక్కడో అక్కడ హోల్స్ పడ్డట్టున్నాయి అందుకే అందులో నుంచి వాటర్ దిగుతున్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట అప్పుడు డిస్కషన్ చేసి మా ఆయనకు చెప్తే చూద్దాం ఇది లాఫెక్స్ ఏదో వెయ్యాలి అందులో హోల్స్ నుంచి వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మా ఆయన ఇట్లా డ్రెస్ వేసుకుంటే ఇదంతా రిపేర్ చేయడం కుదరదు నేను బట్టలు చేంజ్ చేసుకొని వచ్చి ఇదంతా చేస్తానని చెప్పేసి మా ఆయన వెళ్ళిండు చూస్తే ఏంటంటే నీళ్ళు ఇట్లా కారుతా ఉన్నాయి ఎట్లా ఇట్లా ఊరినట్టు వస్తున్నాయట మన వాటరు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరం ఆ పని చేసినాం అనమాట కాకపోతే ఇంకా అందులో వెయ్యాలి ఆ లిక్విడ్ అయితే లేదు ఆ లిక్విడ్ తీసుకొచ్చిన తర్వాత ఇదంతా కూడా మంచిగా క్లీన్ చేసి మళ్ళీ వేద్దామని చెప్పేసి ఇంకా అట్లా పోతా ఉంది కిచెన్లో కొంచెము మనకు తెలుస్తుంది నాకు ఇంతకుముందు నుంచి మా ఆయనకు చెప్తున్నాను నేను ఇక్కడ కొంచెం ఎందుకంటే ఆల్రెడీ అపెక్స్ చేసిన దాంట్లో హోల్స్ పడ్డాయి అన్నమాట కార్నర్స్కి అలా హోల్స్ పడి ఆ హోల్స్ నుంచి వాటర్ మెల్లిగా కిందికి వస్తూ ఉన్నాయి ఇంకా అదంతా కూడా చెక్ చేసి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసాము అఫెక్స్ కూడా వెయ్యాలి ఆ లిక్విడ్ తీసుకొచ్చి అది వేద్దాం ఇప్పటికీ వెయ్యలేదు అనుకోండి ఇంకా తీసుకొచ్చి వేద్దాం అని చెప్పేసి మా ఆయన అలాగే పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు ఆ గోడకున్న సున్న కలర్ అంతా పోయే వరకు తీసుకొచ్చేటట్టు లేడు మా ఆయన ఇంకా నాకేమో అసలు ఈ మెడ నొప్పులతోనే అస్సలు చేత కావట్లేదు నాకు మధ్యాహ్నం ఇంకెక్కడి పనులన్నీ అక్కడ పెట్టేసి ఇదంతా కొంచెం పని ఎక్కువ అవుతుంది పైగా ఈ కిచెన్ దగ్గర నాకు కిచెన్ చూడడం ఒకటి అండ్ వంటలు ఇవన్నీ అది ఇంకోటి వచ్చేసి ఇంకా నేను ఇది ఏమంటారు మొబైల్ చూడడం ఒకటి ఇది ఒక కొంచెం టార్చర్ అయిపోతుంది నాకు ఆడ పోయి తీసుకొచ్చి 80 రూపీస్ తీసుకుందంట ఏం లాభం లేదు ఆ మంటనే లేదు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చదువుతూ ఉండి ఏమనాలి కిందేమో ఎక్కడి నుంచో వాటర్ లీక్ అవుతున్నాయి మ్యాటే తడిచిపోయింది ఇక్కడంతా ఏది చూపి 2 బర్నల్స్ ఫుల్లా అది ఎప్పట్లాగే ఉంది ఇది కూడా అంతే ఉంది అదేంటి సైడ్కి అయింది అట్లా ఏం పొయ్యికి కలికాలం వచ్చింది చూస్తా ఎప్పుడు దానికి బలం ఉందో అయ్యయ్యో చేయి కాలుతుంది ఏమేమో చేస్తుండు ఫ్రెండ్స్ ఉన్న పోయి 4 రోజులు వండుకొని తినేటట్టు చేస్తాడా రైస్ కుక్కర్లో అన్నం రైస్ కుక్కర్లో కూర వండుకునేటట్టు చేస్తా అది ఏం మంట ఎక్కువ వస్తుంది మునుపు ఎట్లా వస్తుందో అట్లనే వస్తుంది మంట ఇట్లా బర్ర ఇట్లా రావాలి ఈ బంద్ చేయి వెలిగించుడు బంద్ చేసుకే సగం గ్యాస్ అయిపోయేటట్టుంది కొత్తది ఎప్పుడు కొన్ని అది కూడా చెప్పు కొత్తది చూడండి విచిత్రమైన వాన ఇక్కడ నుంచి ఇయో ఇటే గింతే వడ్లూరు నుంచి ఇల్చిపూర్ వరకు అసలు మామూలు కాదు ఇదైతే ఇక్కడ నుంచి కూడా మనకు వస్తుంది కదా దగ్గర పడ్డది ఇక్కడ నుంచి కూడా అందుకు అసలు వాతావరణం
చూసి అయితే మస్తు ఎంజాయ్ చిల్లు రకరకాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మస్తుంది కదా. నేనైతే ఈ వాతావరణం ఓయోయో ఇదేమో ఎండ కొడుతుంది, ఇక్కడే వర్షం, ఇక్కడే జస్ట్ మస్తుందబ్బా. కూరగాయలు కూరగాయలు ఇంకేమున్నాయి తీసుకున్నది కూరగాయలే. నువ్వు వచ్చిందే ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఏడుంది ఏడా ఏ హోటల్ సార్ దీన్నా మాకే తెలుసు. కానీ వర్షం గాడ ఎండ చూడు, దాని ముందరనే ఎండ అక్కడ ఇక్కడ చూడు. మళ్ళీ ఇప్పుడు ఆడదాకుండా కదా దగ్గరగా చేసింది. మరి మందారం చెట్లు నాటేద్దాం. ఇందులో కొత్తిమీర అలికిన అస్సలు రాలే. ఎన్ని కొత్తిమీర అలికితే 1 2 3 4 5 ఏమో వచ్చినాయి. మందారం ఏర్లు బాగా పోతాయి. మరి ఎట్లా ఏం పో ఆ గడ్డి తీసి రెండు తీసుకొచ్చినా మొన్న నర్సరీ నుంచి. అదొకటి ఇదొక 2 సేమ్ కలర్. ఇలా మట్టి తీసేద్దామా, వర్షం వచ్చేసింది. ఇంకా ఇక్కడ వర్షం ఎటో వెళ్ళిపోయింది, అది జాడట్లేదు. ఇంక ఇక్కడైతే వచ్చేస్తుంది. మట్టి కొంచెం మంచిగా నిండుగానే పోయి సైడ్కి అయిన టైం చెట్టు మధ్యలో కానీ పెట్టలేవు కొమ్మ. వర్షం వచ్చేసింది. ఇళ్ళ మట్టి తీసుకో. ఇంకా అలా కొత్తిమీర మనం తిన్నట్టే, కానీ ఈ మట్టి ఇల్లు వేసుకున్నాం. మంచిగా వస్తుందేమో అనుకొని ఎంత మినిమం ఒక 100 మంచి హోల్ ఇంకొంచెం పెద్దగా చేసి ఉండేనేమో అందులో. ఏం వర్షమో ఏమో ఇట్లా వచ్చి అట్లా అవుతుంది. ఇది పుదీనా కొంచెం తెంపేసుకుంటే ఫ్రెష్ వస్తుందేమో కదా. అలా గడ్డి పిచ్చిగడ్డి అవుతుంది, అట్లా కొంచెం పీకేసే. ఇప్పుడేమో మార్కెట్ పోతున్నా. కూరగాయలు అసలు ఏం లేవు. టమాటా ఉన్నాయి, మిగతా పచ్చిమిర్చి అవన్నీ ఏం లేదని మార్కెట్ పోతున్నా. మా ఆయనతో ఒక డిస్కషన్ జరిగింది. నువ్వు నాకు ఈ మధ్య డబ్బులు ఇవ్వక ఎన్ని రోజులు అవుతుంది, అసలు ఖర్చులకు మా ఆయన దగ్గర చాలా రోజులు, ఈ ఇంట్లోకి రాకముందు నుంచే అనుకుంటా మా ఆయన నాకు డబ్బులు ఇవ్వడమే మానేసిండు. మరి ఎట్లా రాయిస్తా, పైసలు నీ దగ్గర ఎక్కడే అనుకుంటున్నారా? మన కడప యూట్యూబ్ అవి వస్తున్నాయి, అట్లాంటివి దాంతోనే మనం వెళ్ళదీస్తున్నాం అనమాట. అది పర్లేదులే, ఎంత కొంత మన పైసలు మనం ఇట్లన్నా కొంచెం ఖర్చు పెడుతున్నామని దానికి ఒక హ్యాపీనెస్. మనం 4 రూపాయలు సంపాదిస్తేనే లేడీస్ ఆగము. కొన్ని సంవత్సరాల నుంచి మగవాళ్ళు మనల్ని పోషిస్తున్నారు, మన పిల్లల్ని పోషిస్తున్నారు. ఇవన్నీ మనం పట్టించుకోగానే నాకు ఒకటే విచిత్రం అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం ఒక 4 రూపాయలు సంపాదించినాం అనుకోండి, నా పైసలు అంటాం. మరి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇన్ని చేస్తున్నారు మన కోసం, వాళ్ళు ఏం చెప్పుకోవాలి చెప్పండి, నిజమా కాదా? నేనైతే నాకు ఊరికే అదే అనిపిస్తుంది. బట్ అది సిచ్యువేషన్స్ కొన్ని డిమాండ్ చేస్తూ ఉంటాయి. నేను చెప్పింది నిజమే కదమ్మా. మగవాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి పరిస్థితులు, అంతే. మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు తీసుకొచ్చిన. అంతవరకు ధీరజ్ కూడా వచ్చిండు. ధీరజ్ అదిగో బయట ఏదో చేస్తూ ఉన్నాడు. కూరగాయలన్నీ సర్దాలి ఎక్కడికక్కడ. దారా లక్కీ కాసేపు బయట వాకింగ్ చేయించిన. ఇట్లా నడిపిస్తే ఎట్లా భయపడుతుంది. అమ్మో సరేదా, చేతులు వదిలేస్తే అస్సలు కష్టంగా ఉంది లక్కీ. దా లోపలికి వస్తుందా. కూరగాయలు సర్దాలి, వంట స్టార్ట్ చేయాలి. రకరకాలుగా ఉన్నాయి పనులన్నీ. ఈ బెడ్ పైన ఎవరో ఏదో తిన్నారా, ప్లేట్ తీయలేరు.
అండ్ ఇకపోతే లక్కీ తల్లిని లోపల పడుకోపెట్టేసి ఇంకా నేను వచ్చేసి కిచెన్లోకి వచ్చేసిన. ఇంకా నేను ఏదన్నా కొంచెం బయటికి వెళ్ళేసి వస్తే నాకు అస్సలు పడట్లేదు, ఫుల్ హెడేక్. ఈ మధ్య కాలంలో కంటిన్యూస్గా మెడ నొప్పి ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అస్సలు ఎంత టార్చర్ అయిపోతుందంటే చెప్పలేను. ఇంకా అలా కిచెన్ దగ్గర ఇట్లా కిందికి కొంచెం డౌన్గా వంగి వంట చేస్తున్నా కానీ నా హైట్కో మరేమో ఇట్లా కిందికి చూసినా కానీ ఫుల్గా అయిపోతుంది. ఏమో నాకైతే చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం చేస్తానేమో నాకు తెలియదు. ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అవుదామంటే మనకేమో నాకు కొంచెం మెడిసిన్స్ అంటే అస్సలు నచ్చదు. ఇంకా జండు బామో డైక్లోఫినో అవి పెట్టి మేనేజ్ చేస్తా కానీ మెడిసిన్స్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మెడిసిన్స్ వేసుకోవడము. అలా అయిపోతుంది టూ మచ్. అసలు ఈ మెడ నరాలకి ఈ హెడేక్, ఈ కళ్ళ నొప్పులు అసలు చెప్పలేనండి, మాటల్లో చెప్పలేను అలాంటి సిచ్యువేషను. బట్ ఏం చేస్తాము, ఇంకా మావాడు మమ్మీ చపాతీ చేయవా మమ్మీ అని చెప్పేసి అన్నాడు. వాడి కోసమని ఇంకా చపాతీ పిండి పిసుకుతున్నాను. అసలు నిల్చుంటే చెప్తున్నాను కదండి, మెడలు ఇంకా విపరీతమైన నొప్పి. అందుకనే ఇంకా కొంచెం కూర్చొని అన్నా కానీ అసలు ఆ ముందు రోజే కొంచెం ఎక్కువ ఉండే, నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నమాట. అసలు మామూలుగా టార్చరు. కానీ ఏం చేస్తామండి, నా లాంటి పేరెంట్స్ ఏంటంటే ఈవెన్ మదర్స్ ఎట్లా అంటే పిల్లలకి చేసి పెట్టాలండి. ఎంత పెయిన్ ఉన్నా ఏదున్నా కానీ పిల్లలకు కంపల్సరీ చేయాలి, ఓపిక తెచ్చుకొని చేయాలి. ఎంత ఇబ్బంది అయినా కానీ తప్పదు, ఎందుకంటే అది ఫేస్ చేసే వాళ్ళకే అది తెలుస్తుంది అన్నమాట. ఇంకా నా కొడుకు అలా అడుగుతాడు, ఇక అదొకటి ఇదొకటి, వాళ్ళకి నచ్చింది పెట్టడంలోనే మనకు తృప్తి ఉంటుంది. మన పెయిన్ తర్వాత కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అన్నీ చేస్తూ ఉంటాము. ఇంకా తీసుకొచ్చిన కూరగాయలు ఒక పక్కన అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఇంకా అవన్నీ సర్దుతూ ఉన్నాను. మరో పక్క చపాతీ కోసం పిండి తడుతూ ఉన్నాను. ఇవన్నీ మేనేజ్ చేయాలి. ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి కదండి, అన్నీ మేనేజ్ చేయాలి. నా హెల్త్ ఓకే సహకరిస్తే అన్నీ చేయగలుగుతాను, కానీ ఇది నెక్ పెయిన్ విపరీతంగా అయిపోతుంది. ఇంకా ధీరజేమో హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా లోపు నేను చపాతీ కూడా చేసుకొస్తున్నాను. పప్పు ఉంది, మార్నింగ్ చేసిన పప్పు కొంచెం ఉంటే ఇక కర్రీ ఏం చేయలేదు, ఓపిక లేదు బెట్ట. పప్పుతోని చపాతీ చేసి మమ్మీ తింటా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి చపాతీ చేసేసిన. రైస్ కూడా మధ్యాహ్నం వండిన రైస్ కూడా అలాగే ఉంది. సో మొత్తానికైతే ఇంకా ఇది లక్కీ కూడా తినిపించి తర్వాత నేను తిని, వాడు ఆల్రెడీ వేడివేడిగా చపాతీ తినేసేదా బెట అంటే ఇంకా వాడు కూడా తినేసి దాని తర్వాత లక్కీ కూడా తినిపించేసిన. ఇంకా మెడిసిన్స్ వేసుకొని మస్తు కొంచెం రిలాక్స్. అండ్ ఇంకా నెక్స్ట్ డేకి అయితే అస్సలు ఆ మెడ నొప్పి అండి మామూలు టార్చర్ కాదు. అసలు ఆ డే అంతా అలాగే పడుకునే ఉన్నాను. అసలు ఎట్లా అంటే ఇంకా ఏం చేసినా కానీ ఈవెన్ నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది అది మెడిసిన్స్ అంటే అవే కాదు, డైక్లోఫిన్ అలాంటివి. కానీ ఇంకా అది నొప్పి పోవట్లేదు. ఇక కంటిన్యూగా మంచి డాక్టర్ని సలహాలు అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. వీలు చూసుకొని వెళ్తాను. ఇంకా నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏం కుదరదు కదా, మన పరిస్థితులు అనుకూలించాలి, అన్నీ చూసుకొని వెళ్ళాలి. కాబట్టి ఇంకా తప్పకుండా మంచి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయినా. లేకపోతే నేను ఇంకా భరించలేనంత నొప్పి. అసలు మా ఆయన్ని ఇంకా రోజు మొత్తం లక్కీని మా ఆయన్నే మేనేజ్ చేసిన అన్నమాట. ఈవెన్ ఇంట్లో పని కూడా మా ఆయన్నే కొంచెం మేనేజ్, నాకు చాలా హెల్ప్ చేస్తాడు మా ఆయన నిజం చెప్పాలంటే. సో అందుకని చెప్పేసి ఇంకా నా తల కింద ఎప్పుడు కూడా జెండు బాము, డైక్లోఫిన్ ఇవి రెండు ఉంటాయి. ఈ మధ్య మా ఆయన వరంగల్కి వెళ్ళినప్పుడు కొంచెం పని మీద, మా బావ కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు వరంగల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో మెడికల్లో ఈ ఏమంటారు ఇది జెండు బామ్ రోలాన్, డైక్లోఫిన్ రోలాన్ ఒకటి బాగుంది తీసుకోండి అని చెప్పేసి యూజ్ చేయమన్నారంట. ఇంకా అది యూజ్ చేసినాక అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ ఇంకా ఫర్దర్గా అయితే పెద్దగా యూజ్ ఏం అనిపించట్లేదు. ఇంకా అసలు నాకైతే ఈ మెడల నొప్పులతో ముందు ఎలా ఉంటుందో అని తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. ఇంకా ఈవినింగ్ టైంలో మాకు తెలిసిన రిలేటివ్స్ వచ్చిరన్నమాట. ఇంకా వాళ్ళతో ఇంకా వాళ్ళు వచ్చి అవి కొంచెం మెడిసిన్స్ వాళ్ళకి తెలిసిన ఒక 2 ట్యాబ్లెట్లు యూజ్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో కొంచెం రిలీఫ్ అయింది. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే సేమ్ పెయిన్ అయితే అట్లే ఉంది. ఏమో ఇంకా చూద్దాం. ఇంకా డాక్టర్ని అయితే తప్పకుండా కన్సల్ట్ అవ్వాల్సిందే. సో ఇవన్నీ చేస్తూ ఇంట్లో పనులన్నీ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉండాలి. సో ఇది మొత్తానికైతే ఇవాళ వీడియోకి అయితే మీరు లైక్ చేయండి అండ్ లాస్ట్ వీడియోకి సపోర్ట్